హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మైసెల్ఫ్ ఐఎమ్ ఖుషి. స్ఫూర్తి 255 బ్యాచ్ సూపర్ కింగ్స్ నుండి. ఈరోజు సెషన్ వచ్చేసి డే 7. మాకు మెంటర్గా చంద్రమౌళి సార్ గారు ఉన్నారు. హోమ్ మెంటర్గా వచ్చేసి మధు సార్ ఉన్నారు. ఈరోజు టాపిక్ స్టోరీ టెల్లింగ్. మా స్పీకర్ వచ్చేసి గంగుల శ్రీకర్ సార్ గారు. యాక్చువల్గా మా ఈ స్టోరీ టెల్లింగ్ అంటే ఈ సెషన్కి ముందు స్టోరీ టెల్లింగ్ అంటే ఏముందిలే, కథలు చెప్పడమే కదా, ఏదో టైం పాస్కి చెప్పుకునే ముచ్చట్లు అని చెప్పేసి అనుకున్నా. కానీ ఈరోజు ఈ సెషన్ విన్న తర్వాత ఓకే, స్టోరీ ద్వారా మనం ఇతరుల మైండ్ సెట్ని చేంజ్ చేయవచ్చు. లైక్ అంటే మైండ్ సెట్ చేంజ్ చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళ మైండ్లో మనం ఒక పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే వాళ్ళ మైండ్లో ఫీడ్ చేయొచ్చు. స్టోరీస్ ద్వారా ఒక పర్సన్ని చేంజ్ చేయొచ్చు, వాళ్ళ మెంటాలిటీని చేంజ్ చేయొచ్చు అనేసి తెలుసుకున్నా. లైక్ స్టోరీస్లో నెగిటివ్ చెప్తే నెగిటివ్, పాజిటివ్ చెప్తే పాజిటివ్గా వాళ్ళ మెంటాలిటీ అనేది చేంజ్ అవుతుంది అనేసి నాకు అర్థమైంది. మాటలు రాకముందు అంటే లైక్ స్టార్టింగ్లో ఆది మానవుల కాలంలో భాష లేనప్పుడు కూడా స్టోరీ అనేది ఉంది అని చెప్పారు సార్ గారు. అది యాక్చువల్గా నేను అసలు అనుకోలేదు. అంటే ఏముంది అప్పుడు మా భాష లేనప్పుడు స్టోరీ ఎలా చెప్తారు అనేసి అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఆది మానవులు వాళ్ళ బొమ్మల లైక్ వాళ్ళు చేసిన పనులు కానీ, వాళ్ళకు అనిపించిన అనుభవాలు కానీ, బొమ్మలు గీసి కొండలపైన గుట్టలపైన బొమ్మలు గీసి గుహల్లో ఇట్లా రాసేవాళ్ళు అని చెప్పేసి చెప్పారు. అది ఉన్న తర్వాత పులి ఆవు పులి కథ అది చెప్పారు. అందులో కూడా చాలా మీనింగ్ చెప్పారు. ఇంకొకటి రాజకుమారుల కథ, 3 రాజకుమారుల కథ. వాళ్ళు ఎంత మూర్ఖులైనా సరే వాళ్ళు వినే కథల ద్వారా వాళ్ళు ఎంతో గొప్పగా చేంజ్ అయ్యారు అని కూడా చెప్పారు. నాకు ఈ సెషన్ ద్వారా అర్థమైంది మాత్రం ఇదే, కథల ద్వారా ఓన్లీ టైం పాస్కే కథలు కాదు, ఇతరులని నవ్వించడమైనా లేదంటే వాళ్ళ మెంటాలిటీ చేంజ్ చేయడమైనా అది కథల ద్వారా మనం చెయ్యగలం అనేది నాకు అర్థమైంది. ఇప్పటి నుండి అంటే కథలు అనేది నాట్ ఫర్ టైం పాస్, అది ఇతరులకి మంచి చేయడానికి కూడా యూజ్ అవుతుంది అని కూడా అర్థమైంది ఈ సెషన్లో. థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద గంగుల శ్రీకర్ సార్ గారు.